నాచారం మల్లాపురంలో 27 ఏప్రిల్ 25న సాయంత్రం పెహల్గావ్ 26 మంది ఉగ్రదాడుల మరణించిన వారికి సంఘీభావంతో పాటు ఉగ్రవాదం నశించాలి అని క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు శ్రీ మహేష్ గారు మరియు ఇతర సీనియర్ బీజేపీ నాయకులు, ఇతర సభ్యులు, మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ బేతి సుభాష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనేక హిందూ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. రేపు భవిష్యత్తులో పాకిస్తాన్ దీనికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. కనీసము పాల ప్యాకెట్ కూడా కొనే పరిస్థితి లేని పాకిస్తాన్ అన్నతల్లి లాంటి భారతదేశంతో పెట్టుకునే దుస్థితి ఎంత ధైర్యం వచ్చిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. పాకిస్తాన్ కుక్కల్లారా, మీరు ఉగ్రవాదాన్ని పోషించి ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి కానీ, ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ కానీ, ప్రతి ఒక్క చోట కూడా మీరు మీ ఆకాంక్షలు చేసుకొని మా హిందువులను తెగనరుస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా సహించబోము. మా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని మట్టి గర్పించే పరిస్థితి రేపు రాబోతుంది. అందరు హిందువులందరూ కూడా ముక్త కంఠంతో ఈసారి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ మట్టిలో కలపాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందూ సోదరు కోరుకుంటా ఉన్నారు. ఇన్ని రోజులు హిందువులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే స్లోగన్ ఏదైతే ఉందో అదే మా జాతిని, మా హిందూ సోదరులను నాశనం చేసింది. కానీ ఇప్పుడు హిందువులు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెచ్చారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎప్పటికీ జరగని పని. ఇక్కడున్న భారతదేశ హిందువులే ఐఎస్ఐ ఏజెంట్లను, జియాలను తయారు చేసే కుట్ర జరుపుతా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ కుట్రలు? ఇక్కడైనా భారతదేశం మొత్తం దండయాత్ర చేసి పాకిస్తాన్ మ్యాప్లోనే ఉండకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఉప్పల్ అసెంబ్లీ, మీర్పేట్, మల్లాపూర్ డివిజన్లో అందరూ కూడా పెద్ద ఎత్తున కుల సంఘాలు కానీ, కాలనీ సంఘాలు కానీ పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు జరుగుతున్న దాడి పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి పాకిస్తాన్ కుక్కలకు హెచ్చరిక ఇస్తున్నాము. మీది అయిపోయింది, మీ ఆట అయిపోయింది. ఖబర్దార్ బిడ్డ, ఖబర్దార్. జై పాకిస్తాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై